కోడలుగా అడుగు పెట్టకముందే అవమానాలు గొడవలు ఎదుర్కొన్నాను. ఇంకా ముందు ముందు ఎన్ని గొడవలు జరుగుతాయో తెలీదు. ఇది నేను కోరుకున్నది కాదు కదా స్వామి, నేను అడగలేదు కదా. నేనెన్ని బాధలైనా భరిస్తాను, కానీ నా వల్ల అక్క అస్సలు బాధపడకూడదు. అక్కకి నేను భారం కాకూడదు. ఈ ఒక్క వరం నాకిప్పించు ప్లీజ్. సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. లేమ్మా. మిత్రా లక్ష్మిలా కాకుండా కలకాలం మీరైనా కలిసి ఆనందంగా ఉండండి. అన్నయ్య, నీకిష్టం లేకపోయినా వదిన నువ్వు పక్క పక్కన నిలబడి మమ్మల్ని ఆశీర్వదించాలి. అది వాళ్ళు పక్కపక్కనే కూర్చొని మీకు కన్యాదానం చేశారు కదరా. ఎందుకు ఆశీర్వదించరు? సంజన, ఇద్దరికీ అక్షింతలివ్వు. రే మిత్రా, లక్ష్మి తీసుకో. రారా, వెళ్ళు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్ ది బెస్ట్ జాను. థ్యాంక్ యూ బావా. నిన్నటి వరకు నువ్వు నా చెల్లెలివి. ఈరోజు నువ్వు వివేక్ భార్యవి, ఈ ఇంటి కోడలివి. అందరితో గౌరవంగా ప్రేమగా ఉండాలి. సమస్యలు సవాళ్లు వస్తాయి, సహనంతో ఓపికగా ఉండాలి. పెద్దవాళ్ళు, ముఖ్యంగా మీ అత్తయ్య గారిని నొప్పించకు. జాగ్రత్తగా ఉండు. ఏంటమ్మా ఏదో అప్పగింతలా చెప్తున్నావు? తను వేరే ఇంటికి వెళ్ళడం లేదు కదా. నువ్వు కోడలిగా ఉన్న ఈ ఇంట్లోకే తను నీ తోడి కోడలుగా వచ్చింది. తను ఇక్కడే ఉంటుంది మావయ్య గారు, కానీ నేనే ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటానో తెలియదు కదా. నా భవిష్యత్తే నాకు అగమ్య గోచరంగా ఉంది. వెళ్ళిపోవాల్సిన టైం వస్తే వెళ్ళిపోక తప్పదు కదా. అందుకే ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నాను. అబ్బా, నేను స్మార్ట్గా మార్కులు కొట్టేద్దామనుకుంటే ఈ లక్ష్మి సింపతితో మార్క్స్ కొట్టేస్తోంది. నీ భవిష్యత్తు నీ భర్త చేతుల్లో ఉంది లక్ష్మి. మిత్ర తలుచుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవు. తాళి కట్టినవాడు తలరాత రాసిన వాడితో సమానం అంటారు. నీ మెళ్ళో తాళి కట్టిన మిత్రే నీ నుదిటి మీద రాత రాయాలి. ఎప్పుడో జరిగిన పెళ్లి గురించి ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు జరిగిన పెళ్లి గురించి ఆలోచిద్దాం. వివేక్, మీ మామ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా, రా. జాను,
రండి రా. రండి. ఆంటీ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆంటీ వీళ్ళని ఆశీర్వదించండి. అరే ఆంటీ కాళ్ళ మీద పడండి. ఆంటీ ఇదిగోండి ఆశీర్వదించండి. కమ్ ఆన్ ఆంటీ ఆశీర్వదించండి. లేవండి లేవండి. ఇది కూడా ఆశీర్వాదమే. ఇక వెళ్ళండి. గో. నువ్వేం చేస్తున్నావు మనీషా? ఆంటీ కూల్. ముందు నాతో ఏదో చెప్పి తీరా నువ్వు చేసే పని ఇదా? అందరి ముందు నన్ను విలన్ని చేసి మిత్ర దగ్గర నువ్వు మంచి మార్కులు కొట్టేద్దామనుకుంటున్నావా? మీరు విలన్ కాకూడదని ఇదంతా చేశాను ఆంటీ. కవర్ చేయకు మనీషా. నన్ను కాదని వాళ్ళని ఇంట్లోకి రానిచ్చావు. ఇప్పుడు నాతో ఆశీర్వాదం ఇప్పించావు. ఇందులో నాకు ఒరిగిందేంటి? సరే మీరు వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదే అనుకుందాం. వాళ్ళు వేరే కాపురం పెడతారు. ఆ తర్వాత ఆస్తి పంపకాలు అంటారు. చట్ట ప్రకారం మీ వాటా ఆస్తి మొత్తం వివేక్కి వెళుతుంది. మీరు చచ్చినట్టు వివేక్ దగ్గర పడుండాల్సొస్తుంది. అప్పుడు జాను మిమ్మల్ని పని మనిషి కంటే హీనంగా చూస్తుంది. మీ బ్రతుకు వీధి కుక్క కంటే హీనంగా తయారవుతుంది. అదే వివేక్ జాను ఈ ఇంట్లోనే ఉన్నారనుకోండి, మీరు జానుని పెంపుడు కుక్కలా ఆడించొచ్చు. టైం చూసుకొని దాన్ని తన్ని తరిమేయొచ్చు. మీ పంతం నెరవేరుతుంది. మరిదంతా నువ్వు ముందే నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. నేను మీ వైపే ఉన్నాను. అంటే నేను ఆ జానుడి కోడలుగా అంగీకరించాలా? అక్కర్లేదా ఆంటీ? ఇప్పుడు మనం చెయ్యాల్సిన పనేంటంటే ఈ రోజు జరగబోయే వాళ్ళ ఫస్ట్ నైట్ని ఆపడం. ఒకవేళ అదే జరిగితే జాను వివేక్ని కొంగున కట్టేసుకుంటుంది. దాన్ని మనం ఆపితే జాను మీ పెంపుడు కుక్క అవుతుంది. మెల్లగా వివేక్ జానుల్ని కలవకుండా వాళ్ళ మధ్య దూరం క్రియేట్ చేసి జాను పట్ల వివేక్ మనసుని విరిచేసి దాన్ని ఇంట్లో నుంచి గెంటేద్దాం. తర్వాత మీకు నచ్చిన అమ్మాయితో వివేక్ పెళ్లి జరిపించండి. ఏమంటారు? సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ వీలైనంత త్వరగా దాన్ని ఇంట్లో నుంచి నువ్వు గెంటించేసాయి. ముందు ఈ ఫస్ట్ నైట్ ఆపుదామా ఆంటీ? మిగతాది తర్వాత చూసుకుందాం. సడన్ గా మనీషా మనసు ఎందుకు మార్చుకుందో తెలియదు కానీ వివేక్ జానులు ఇంట్లోకి రావడానికి సాయపడింది. అవునండి, మనిషి ఎలాంటిదైనా ఈ విషయంలో మనీషా గొప్ప మేలే చేసింది. మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. మనీష ఏం చేసినా తన స్వార్థం కోసమే చేస్తుంది. లాభం లేకుండా తను ఏ పని చేయదు. నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్ మనీషా. పిన్నికి ఏం చెప్పి ఒప్పించావో కానీ వివేక్ జానుల్ని ఇంట్లోకి రానిచ్చావు. పిన్ని బ్లెస్సింగ్స్ ఇప్పించావు. నువ్వే మిత్ర, నీతో ఈ మాట అనిపించుకోవాలనే నేను ఈ పని చేశాను మిత్ర. అది కూడా నిజమేనమ్మా. స్వార్థం తప్ప మంచి చేయడం తెలియని మనీషా ఇలా చేసిందంటే దాని వెనక ఏదో పరమార్థం ఉంది. మిత్రం మెప్పు పొందాలని అలా చేసుంటుంది. అంతకు మించి మనీషాకి వేరే ప్రయోజనమే ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య గారు.
ఆయన్ని తన వైపు తిప్పుకోవడానికి మనీషాకి మంచి అవకాశం ఇది. అందుకే ఆట ఆడుతోంది. నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనీషా. మా అందరి వల్ల కానిది నువ్వు చేసావు. నీకోసమే చేశాను మిత్ర. నువ్వు అడిగావనే చేశాను. కోర్స్ దేవియాని ఆంటీతో తిట్లు తిన్నాననుకో, పర్వాలేదు, నీకోసం ఏమైనా చేస్తాను. ఆయన మెప్పు కోసం మనీషా ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. తను చాలా ప్రమాదం అత్తయ్య గారు. ఈ విషయం తెలిసి కూడా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు లక్ష్మి? మనీషా చేసిన మోసాన్ని మిత్రకి చెప్పొచ్చు కదా. నువ్వు నిజాల్ని బయట పెడితే మిత్రకు నీ మీదున్న అపార్థాలు తొలగిపోతాయి కదమ్మా. మిత్రతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా. నేను నోరు తెరిస్తే మనీషా ఏం చేస్తుందో మీకు తెలుసు. నా కోసమని ఈ నరకం నువ్వెన్నాళ్ళు భరిస్తావు లక్ష్మి? నీ కాపురం కూడా నీకు ముఖ్యం కదా. ఇప్పుడు నా చెల్లెలు కాపురమే నాకు ముఖ్యం అత్తయ్య గారు. దేవయాని అత్తయ్య గారి కోపాన్ని తగ్గించి మీరు నాతో ఎలా ఉంటున్నారో చిన్నత్తయ్య గారు జానుతో అలా ఉండేలా చెయ్యాలి. ఆ విషయం నాకు వదిలే మిత్ర. దేవియాని ఆంటీని జానుని కలిపే బాధ్యత నాది. ఈ ఇంటి పెద్ద కోడలిగా ఆ పని నేను తప్పకుండా చేస్తాను. పెద్ద కోడలా? హా, కాదా మిత్ర? నువ్వు నా మెళ్ళో తాళి కడితే నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని అవుతాను కదా మిత్ర. ఈవినింగ్ కార్యక్రమం ఉంది కదా, ముందు ఆ ఏర్పాట్లు చూద్దాం మనీషా. ఏంటి మిత్ర, మన పెళ్లి మాటెత్తితే మాట మార్చి వెళుతున్నా? త్వరలోనే నీతో తాళి కట్టించుకుంటాను. లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేస్తా. పెద్ద కోడలిగా, తోడి కోడలిగా జానుకి నరకం చూపిస్తాను. సరే లక్ష్మి, సాయంత్రం జరగాల్సిన కార్యక్రమం చూడాలి కదా, ఆ ఏర్పాట్లు చూద్దాం. ఆల్రెడీ పంతులు గారికి ఫోన్ చేసి చెప్పాను అత్తయ్య గారు. ఆయన వస్తున్నారు. మిగతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పెళ్లి నీ చేతుల మీదుగా జరక్కపోయినా మిగతా ఏర్పాట్లన్నీ బాగానే చేస్తున్నావమ్మా. అక్కంటే నీలా ఉండాలి. వదినా, సిగ్గంతా ఇప్పుడే ఖర్చు చేయకు. రాత్రికి కూడా కొంచెం దాచుకో. ఆట పట్టించుకు సంజన. నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు. ఆ మాట చెప్పాల్సింది నేను. నువ్వేంట్రా ఇక్కడున్నావు? హలో, ఇది నా రూమ్. మీరే నా రూమ్కి వచ్చారు. ఇకపై ఇది మీ ఇద్దరి రూమ్ కూడా. అవుననుకో, మరి మా ఇద్దరి మధ్య నువ్వెందుకు? బయటికెళ్ళు. ఓయ్ దుర్మార్గుడా, మీ పెళ్లి చేసిందే నేన్రా. థ్యాంక్స్. బయటికి వెళ్ళవే, తనతో మాట్లాడాలి. ప్లీజ్ పో. నైట్ వరకు ఆగలేవేంట్రా? అర్థం చేసుకోవే, ఫస్ట్ నువ్వు వెళ్ళు. వెళ్ళు. ఓయ్, నువ్వు అమ్మాయివా అమ్మోరివా? అంత కోపంగా చూస్తున్నావేంటి? మరి నువ్వు చేసిన పనేంటి? ఆ, నిన్ను పెళ్లి చేసుకున్నాను. చేసావులే పెద్ద ఘనకార్యం. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మా అక్కకు కూడా చెప్పలేదు. ఇంత పెద్ద మోసం చేస్తావా? పెళ్లి చేసుకోకపోతే మోసం, కానీ చేసుకుంటే తప్పెలా అవుతుంది? గుళ్ళో ఇంట్లో మీ అమ్మ ఎంత పెద్ద రచ్చ చేసిందో చూసావా? ఇక రోజు ఇలాగే ఉంటుంది. అంత లేదు. మా అమ్మని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. అతనికి మాటిచ్చాను కదా, నేను బాగా చూసుకుంటానని. హలో, ఏం చేస్తున్నావు? మనం పెళ్లి చేసుకున్నాం కదా. అయితే అంటే ఇప్పుడు మనం భార్యాభర్తలం కదా. ఆ, అయితే అయితే ఏంటి, ఇన్నాళ్ళు మనం ఓన్లీ లవర్స్, ఇప్పుడు కపుల్. సో నో బార్డర్స్, నో బ్యారియర్స్, నో రిస్ట్రిక్షన్స్. సో రాక్షసి, రాత్రికి వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ సంగతి.
రాత్రి 10:15 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అప్పుడే కార్యక్రమం మొదలు పెడదాం. ఇకపోతే ఈలోపు కొన్ని తంతులు చెయ్యాలి. అవి ఏంటంటే బిందెలో ఉంగరాలు తీయడం, పెళ్ళిలో ఎలాగూ తలంబ్రాలు పోసుకోలేదు కదా, ఇక్కడ పూల తలంబ్రాలు వేసుకోవడం, ఇవన్నీ కూడా లక్ష్మి గారి కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి పని చేసావు లక్ష్మి. వివేక్ జానులకు ఇవి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. పెళ్లి హడావిడిగా జరిగినా ఈ తంతులు సక్రమంగా జరిపిస్తున్నావమ్మా. పెళ్లి కూడా వదిన చేతుల మీదుగా జరగాల్సింది, కానీ ఆ ఛాన్స్ నేను తీసుకున్నాను. పర్వాలేదు సంజన, వివేక్ జాను హ్యాపీగా ఉంటే అంతే చాలు. ఆలస్యం చేయకుండా అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి అమ్మా, తంతు మొదలు పెడదాం. వాళ్ళు రెడీ అవుతున్నారు పంతులు గారు. వాళ్ళకంటే ముందు చిన్నత్తయ్య గారు ఇక్కడికి రావాలి. అమ్మని పిలిచాను వదినా, రానుంది. నా మీద కోప్పడింది. ఆ కోపం ఇప్పుడప్పుడే తగ్గదులే, తన్నొదిలేయండి. తనతో పెట్టుకుంటే ఏ తంతు సవ్యంగా జరగదమ్మా. గుళ్ళోలాగా ఇక్కడ కూడా గొడవ అవుతుంది. లేదు మావయ్య గారు, చిన్నత్తయ్య సమక్షంలోనే జరగాలి. ఎలాగైనా ఆవిడ్ని రప్పించాలి. మనీషా, నువ్వు వెళ్ళి తీసుకో. నువ్వు అడిగితే పిన్ని కాదందు. మనం అనుకున్నదే అవుతుంది అరవింద. అలా అవ్వకపోతే వింతగాని, అనుకున్నదే జరిగితే ఆశ్చర్యమేముందండి. వెళ్ళి పిన్నిని తీసుకురా మనీషా. నీకోసం వెళ్తాను మిత్రా. ఆంటీ నన్ను తిట్టినా పర్వాలేదు. లక్ష్మి కోరిక మేరకు ఆంటీ ఇక్కడే ఉండాలి. అందుకు నేను ఏమైనా పడతాను. అది నా బాధ్యత కూడా. ఎవరికి తప్పినా నాకు తప్పదుగా. ఇప్పుడే ఆంటీని పిలుచుకొస్తాను. బాగా ఓవర్ చేస్తుంది వదినా. అవునా, మీ అన్నయ్య చెప్పింది కరెక్ట్. మనిషి పిలిస్తేనే చిన్నత్తయ్య గారు వస్తారు. ఆంటీ, అందరూ అక్కడుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు? రండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూలబంతాట ఆడుతున్నారు, చూదురు గాని. వాళ్ళు ఆడుతున్నారా లేక నువ్వు నాతో ఆటలాడుతున్నావా మనీషా? దాన్ని కోడలిగా చూడటమే నాకు ఇష్టం లేదంటుంటే మళ్ళీ అది నా కొడుకుతో పూలబంత ఆటలు ఆడుతుంటే వచ్చి చూడమంటున్నావు. నా శత్రువులు వాళ్ళా లేక నువ్వా? కూల్ ఆంటీ, కూల్. శత్రువుని తడిగుడ్డతో గొంతు కోయాలి కానీ కత్తితో డైరెక్ట్ గా కడుపులో గుచ్చకూడదు. ఈ కబుర్లకేవీ తక్కువ లేదు. నీ వరస చూస్తుంటే నువ్వే దగ్గరుండి వాళ్ళకి మొదటి రాత్రి జరిపించేలా ఉన్నావు. నాకే నమ్మక ద్రోహం చేసేలా ఉన్నావు. నేను అలాంటి దాన్ని కాదా ఆంటీ, నా ఆటే వీరు. మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నానంటే, ఉరి శిక్ష వేసే ఖైదీకి ఆఖరి కోరిక తీరుస్తారు కదా, అలానే బలవబోయే జానుకి మనం కాస్త ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. నిజమే చెప్తున్నావా? మీ మీద వట్ట ఆంటీ. చావబోయే ముందు జానుకిది చిన్న సెండ్ ఆఫ్ పార్టీ లాంటిది. మీరక్కడే ఉన్నారనుకోండి, మీ మీద ఎవ్వరికీ డౌట్ రాదు. ఎవ్వరూ మిమ్మల్ని తప్పుగా అనుకోరు. సరే, వస్తాను. కానీ అది మాత్రం శోభన గదిలోకి వెళ్ళకూడదు, ఆ కార్యం జరగకూడదు. జాను ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్తుంది, కానీ ఫస్ట్ నైట్ జరగదు. అదెలా? గదిలోకి వెళ్ళిందాన్ని ఎలా ఆపుతావు? దానికి ప్లాన్ చేశానాంటీ. అంతా పక్కాగా జరిగిపోతుంది. చివరి నిమిషంలో నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వవు కదా? లక్ష్మిని సవతిగానే ఒప్పుకొని దాని చెల్లెల్ని తోడి
కోడలుగా ఎలా ఒప్పుకుంటానా ఆంటీ?